శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అయితే చాలామంది మహిళలకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, సహజంగా పౌర్ణమికి ముందు పట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండో శుక్రవారం ఇబ్బంది వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు మొదటి శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. లేదు రెండో శుక్రవారానికి ఇబ్బంది లేదనుకున్న అకస్మాత్తుగా ఇబ్బంది వచ్చినట్లయితే అలాంటి వాళ్ళు నాలుగో శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ పూజ గదిలో వరలక్ష్మి అమ్మవారి రూపుకి రెండు వైపులా లేదా కలశానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే వరలక్ష్మీదేవికి ఏనుగు బొమ్మలంటే చాలా ఇష్టం. ఏ లోహంతో చేసినవైనా పర్వాలా, చెక్కతో చేసినవైనా పర్వాలా, రెండు ఏనుగు బొమ్మలు మాత్రం ఆ కలశము లేదా వరలక్ష్మి రూపుకి రెండు వైపులా ఉండేలాగా చూసుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నైవేద్యం చాలా ముఖ్యం. ఆవు పాలతో చేసిన పొంగలి ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి. క్షీరాన్నము, పొంగలి ఏదైనా ఆవు పాలతో నైవేద్యం చేసి వరలక్ష్మీదేవికి సమర్పించాలి. వరలక్ష్మీదేవి ఆవు పాలల్లో ఉంటుంది కాబట్టి ఆవు పాలతో చేసిన నైవేద్యం పెట్టాలి. అలాగే పూర్ణ బూరెల నైవేద్యం పెట్టాలి. ఈ రెండు నైవేద్యాలు ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతంలో ఆడవాళ్ళందరూ కూడా కుడి చేతికి తోరం కట్టుకుంటారు. అయితే తోరం కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకుంటే వరలక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం అంటే 9 దారపోగులు తీసుకొని వాటికి 9 చోట్ల ముళ్ళు వేసి ఆ 9 దారపు పోగులతో 9 చోట్ల ముడులు వేసినటువంటి ఆ తోరం నేను కుడి చేతికి కట్టుకుంటున్నాను. పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే. పుత్ర పౌత్రులనివ్వు, అభివృద్ధినివ్వు, ఆయుష్నివ్వు వరలక్ష్మీదేవి. రమే అంటే వరలక్ష్మీదేవి అని అర్థం. వరలక్ష్మీదేవికి రమ అనే పేరుంది. అది ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవాళ్ళందరూ ఈ శ్లోకం చదువుకుంటూ కుడి చేతికి తోరం కట్టుకోండి. వరలక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వ్రతం మొత్తం చేసుకున్నాక వాయినాలు ఇచ్చుకుంటారు. ముత్తైదువులకు వాయినాలు ఇస్తారు. ఇంతమంది ముత్తైదువులకు వాయినం ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు. ఎంతమంది ముత్తైదువులకైనా వాయినం ఇచ్చుకోవచ్చు. అయితే వాయినం ఇచ్చేటప్పుడు పూర్ణపు బూరెలు వాయినం ఇస్తే మంచిది. వాయినం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకుంటూ ఆడవాళ్ళు వాయినం ఇవ్వండి. చాలామంది ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అనుకుంటారు. అలా కాకుండా శాస్త్రంలో చెప్పిన శ్లోకం చదువుకుని వాయినం ఇస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతిచ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇది శ్లోకం. ఇందిరా అంటే వరలక్ష్మీదేవి అని అర్థం. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతిచ అంటే వాయినమిస్తున్న నేను వరలక్ష్మి స్వరూపం, వాయినం తీసుకుంటున్న నువ్వు కూడా వరలక్ష్మి స్వరూపమే. ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః అంటే వాయినమిచ్చే నన్ను, వాయినం తీసుకుంటున్న నిన్ను ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహించి సర్వభోగాలు ఇవ్వాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పుడు తోరం కట్టుకునేటప్పుడు శ్లోకం చదువుకోండి. పూర్ణబూరెలు వాయినం ఇచ్చేటప్పుడు శ్లోకం చదువుకోండి. శ్లోకాలు చదువుకుంటూ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ నియమాలు పాటించండి. వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త దేవతల అనుగ్రహము సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండగకి ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏ పండుగకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.